ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్, అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఉషా, అంటే మామూలుగా మనం ఎన్నో మనిషిని చంపుకోవడము అనేది నువ్వు గత వీడియోలో కూడా చెప్పావు. అందుకే అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఏదన్నా ఒకరి వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళని చంపడం ఎంత ఈజీగా చంపుతున్నారో, చంపినామని చెప్పి పోలీస్ స్టేషన్కి కూడా అంతే ఈజీగా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఎవరికి భయము అనేది లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. బెంగళూరులో జరిగిన విషయం చూసుకుంటే ఒక కొడుకు తల్లిని వాళ్ళ తమ్ముడిని చంపాడు. వాళ్ళు దయ్యాలు, ఇప్పుడు నేను చంపేశా, వాళ్ళు బతికితే వాళ్ళు మళ్ళా నన్ను చంపేస్తారు అనేసి బతికొస్తారని చెప్పి. అసలు ఎంత విచిత్రంగా ఉంది చూడు. వాళ్ళు దయ్యాలని ఈయన చంపడం ఏంటి, చంపిన తర్వాత బతికొస్తారు అనడం ఏంటి? ఇక్కడ ఈ పర్టికులర్ సినారియో నేను చూసా, బాగా ఇన్స్టాలో ట్రెండ్ అయింది. ఆ తర్వాత నేను వెతికితే అబ్బాయి మాట్లాడే మాటలు ఉన్మాద స్థితిలో ఉన్నాడు రాదా. ఇక్కడ మనం చంపడం, చావులు ఇవి మనం కేస్ టు కేస్ తీసుకోవాలి. క్రిమినల్ సైకాలజీలో విత్ ఇంటెన్షన్ చంపుతున్నాడా, క్రైమ్ చేయడానికి చంపుతున్నాడా, ఏదన్నా క్రైమ్ చేస్తే తనకి బెనిఫిట్ కోసం చంపుతున్నాడా, లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అతనికి సెన్స్లెస్ గా అతనికి ఇబ్బంది కలిగిందని కానీ బాధ కలిగిందని కానీ చంపుతున్నాడా అనే సినారియోస్, అట్లా కొన్ని నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే ఇతను ఆల్రెడీ 2013లో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన అబ్బాయి అని చెప్తున్నారు న్యూస్ లో. అండ్ 2013 అంటే ఆల్మోస్ట్ లైక్ 12 years. అండ్ ఆ అబ్బాయి మాట్లాడే స్థితిలో అబ్బాయి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాడు, వాళ్ళకి నా మనసులో ఏముందో తెలిసిపోతోంది, అది నార్మల్ హ్యూమన్స్ కాదు, నాకు పిచ్చి అంటున్నారు. సో వాళ్ళని ఎంత చంపి ఎంత పొడిసినా అది నాకు కనిపించట్లేదు, వాళ్ళ పొట్టలో ఉంది, అది నాకు బయటకు రావట్లేదు. సో అతని కాన్షియస్నెస్ ఎంతసేపు వాళ్ళల్లో ఒక దయ్యం ఉంది, అది ఇతన్ని మాటలు బయటకు చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకొని వాళ్ళు తిని ఇబ్బంది పెడుతున్నారు, ఫుడ్ పెట్టట్లేదు, అతనికి గౌరవం ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఈ అబ్బాయి ఏదో పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆ మాటలు ఒక చిన్న మాట అన్నాడు, నేనేదో మీరు వీడియో చూస్తే నాకు అది ఇల్లీగల్ థింగ్స్ ఎందుకులే గానీ అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇతను ఏదో తప్పు చేస్తున్నాడు, ఆ తప్పుని దిట్టడి చేయడానికి వాళ్ళు పాపం ప్రయత్నిస్తూ, కొడుకు కాబట్టి ఆ వాత్సల్యంతో బయటకు వదిలేయలేం కదా రాదా, ఎంత తప్పులు చేస్తున్నా ఎన్ని చేస్తున్నా. అండ్ నాకు తెలిసి వీళ్ళేం పెద్దగా అంటే కొంచెం బిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే ఇతను ఒక చిన్న వాచ్మెన్ గా వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇతన్ని కట్టుదిట్టడి చేస్తున్నాడు. ఆ చేసేది మనుషులు కాదు, వాళ్ళలో ఒక దయ్యం ఉంది, ఆ దయ్యాన్ని చంపాను నేను. వాళ్ళు కనుక మళ్ళీ బ్రతికితే ఆ దయ్యం ఇతన్ని హర్ట్ చేస్తూ, తిన్ని ఇబ్బంది పెడుతూ, తిన్ని చాలా రకాలుగా బంధిస్తోంది అనే అపోహ నిజం అనుకొని చంపాడు. సో బేసిక్ గా ఉన్మాద స్థితి నార్మల్ గా బేస్లెస్, అంటే రెగ్యులర్ హ్యూమన్స్ ఉండి తిరిగే మానవాళిలో తిరగాల్సిన పర్సన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎఫోర్డబిలిటీ కూడా లేకపోయి ఉండొచ్చు. మనం తల్లిదండ్రుల్ని పాపం ఎవరు భర్త కూడా లేరు, వాళ్ళ తమ్ముడే చంపేశాడు మా నాన్న అని చెప్తున్నాడు. సో పాపం వాళ్ళ దగ్గర అంత ధనం కూడా లేకపోయి ఉండొచ్చు. ఇతను ఒక మెంటల్ హాస్పిటల్లో ఇలాంటి వాళ్ళని కానీ, క్రిమినల్స్ కానీ, ఎందుకని యావజ్జీవ కారాగార శిక్షలు, ఒక్కొక్కసారి ఉరి శిక్షలు, అయ్యో అతన్ని చంపేశారా, అదేంటి వీళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష జైల్లో పెట్టారా, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ మానవుల మధ్యలో తిరిగితే ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళని మెంటల్ హాస్పిటల్స్ లో బందీలుగా ఉంచడం కానీ, అండ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని మానవాళిలో వదలటం కానీ జరగదు. ఓకే, వన్ ద క్రైమ్ ఈస్ ప్రూవ్డ్. ఇప్పుడు నువ్వు నేను ఎవరి మీద అయినా సరే మనం ఏదో ఒకటి వీళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు, కేస్ ఫైల్ అవ్వడం మీరు చాలా మంది కేసు ఫైల్ అయిపోగానే ఫ్యాక్ట్స్ తెలియకుండా అంటిల్ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ ప్రతి ఒక్కళ్ళు నిర్దోషి. ఇప్పుడు నేను నీ మీద ఎన్నైనా అబండాలు వేయచ్చు, నేను నీ మీద ఏదైనా ఫిర్యాదు చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా కట్టేస్తారు. పోలీసులకి ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ రేపు బ్రైబ్ చేస్తే ఎఫ్ఐఆర్లు కడతారు, బ్రైబ్ చేస్తే ఎఫ్ఐఆర్లు కట్టరు కూడా. పోలీస్ వాళ్ళ చేతుల్లో ఎంత బలగము ఉందంటే దే ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్ అండ్ మనీ. పాప వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు కేసులు నిజంగా ఇబ్బంది పడేవాడేమో లోపల ఉంటాడు, ఏమీ తెలియని అమాయకుడి మీద కేసులు ఉంటాయి, అంటే ఆరోపణలు ఉంటాయి, వాడు కొట్టు చుట్టూ తిట్టుకుంటాడు, అరే బాబు నేను అమాయకుండ్రా బాబు, నా మీద లేనిపోయిన కేసులు పెట్టాడు. నిజంగా క్రిమినల్ సైకాలజీ ఉన్న వాళ్ళు ఇలాగా
బయట తిరిగి లేకపోతే పవర్ లో ఉండి డబ్బు సంపాదించి వాళ్ళు ఇంకా 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 రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. ఇతను వన్ ఆఫ్ ద రీజన్, ఇతను డబ్బు లేదు పవర్ లేదు, అతని చేతిలో మంచి బలం ఉంది కాబట్టి వెళ్ళి పొడిసేసి వచ్చాడు. సో డబ్బు పవర్ ఉన్నాడు ఏం చేస్తాడు, వాడు పొడవడు, ఇంకోళ్ళతో పొడిపిస్తాడు. సో బేసికల్ గా దట్స్ అ మెంటాలిటీ, సైకాలజీ ఆఫ్ అ పర్సన్. ఎట్లా ఉంటది అంటే, నా మాటకు అడ్డు చెప్తున్నారు, నన్ను కట్టుదిట్టడి చేస్తున్నాడు, నన్ను కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళ లోపల ఏదో దయ్యం ఉంది వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. అబ్బాయి అసలు వాళ్ళు ఇంకా చచ్చిపోలేదు సార్, మళ్ళీ వచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది బతుకున్నారేమో అని భయం వేస్తుంది అంటున్నాడు. ఉన్మాద స్థితిలో, మెంటలీ డిస్టర్బ్డ్ విత్ క్రిమినల్ సైకాలజీ వాళ్ళు ఇలాగా చంపటానికి కానీ, అతనికి పర్యవసానాలు తర్వాత రెస్ట్ ఆఫ్ ద టైం జైల్లో ఉండాలనే బుద్ధి జ్ఞానం లేదు. బేసికల్ గా ఏమన్నా అవని నాకు ఇబ్బంది కలుగుతుంది, నేను ఇబ్బంది పడుతున్నాను, అవరోధాన్ని తొలగించుకోవాలి. అండ్ సరే వాళ్ళలో దయ్యం ఉందనుకో, చచ్చిపోగానే దయ్యం బయటకు వస్తుంది అన్న కాన్షియస్నెస్ లేదు. అతను ఎంతసేపు వాళ్ళు బతికుంటే ఆ దయ్యం నన్ను పిడుచుకు తింటుంది కాబట్టి చంపేశాను. వాళ్ళు చచ్చిపోతే దయ్యం చచ్చిపోతుందా? దయ్యం వాళ్ళలోంచి ఊడిపోయి నిన్ను కూడా హార్న్ చేయొచ్చు కదా. బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే. రావట్లేదు సార్, పొట్టలోంచి దయ్యం ఇంకా రావట్లేదు, వాళ్ళు పట్టుకునేది ఎంత పొడిచినా రావట్లేదు అని ఎంత అసలు బాబోయ్. ఇలాంటి వాళ్ళు పదవుల్లోనూ పవర్ లోనూ ఉన్నోళ్ళు ఉంటారు రాదా, వాళ్ళు ఈ ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటుంది, మనుషుల్ని చంపించేస్తూ ఉంటారు, వాళ్ళ ధనార్జనను పవర్ లో ఉంటారు. సో అది క్రిమినల్ మైండ్ సెట్ విత్ ఉన్మాద స్థితి నా నెక్స్ట్ లెవెల్. ఇది నిజంగా నువ్వు అన్నట్టు ఏంటంటే ఆయన మైండ్ సెట్ సరిగ్గా లేదు నిజంగా. ఇలాంటి వాళ్ళు పిచ్చి హాస్పిటల్లో అయినా ఉండాలి, లేదా ఇలాంటి అఫెన్సెస్ చేసినప్పుడు కంప్లీట్ గా జైల్లో ఉండాలి. లేకపోతే సమాజంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతారో, ఏం చేస్తారో డబ్బు కోసం కానీ, వాళ్ళ ఇంటెన్షన్ ని ఫుల్ఫిల్. ఇప్పుడు ఇతనికి ఎవరన్నా మెంటాలిటీ డబ్బు కానీ, ఇతనికి ఏది ఎరేస్తే ఇతను ఈ పని చేస్తాడు అనేది ఎరేస్తే కూడా చంపేసి వస్తాడు. అసలు పెద్ద విషయం కాదు అసలు తనకి. అలా కూడా మారుస్తుంది. దీన్ని ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయగలిగారు అనుకో, he will become a human weapon to kill people. సో ఇప్పుడు ఈయనకైనా శిక్షలు ఖచ్చితంగా డెఫినెట్ గా పడతాయి. డెఫినెట్ గా యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తాడు, జైల్లో ఉంటాడు. ఒక్కటి చెప్తున్నాను రాదా, మన ల్యాండ్ లో మనది కర్మ భూమి, ధర్మ భూమి. ఓకేనా? ఇప్పుడు ఇంత మనకి టెర్రరిజం వచ్చినా, లేకపోతే ఇన్ని రకాల తప్పులు చేస్తున్నా, మన కాన్స్టిట్యూషన్ కానీ, మన ల్యాండ్ లా కానీ, మనం దేన్ని నమ్ముతామంటే, చెడ్డవాడైనా సరే, ఓకే, చెడ్డవాడని ప్రూవ్ అవ్వకపోతే మనం వాడికి శిక్షించం. మనం సాక్ష్యాలు అడుగుతాం, ఎవిడెన్స్ లా ఉంటది, ప్రూవ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, వాడు కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక మంచి వాడు అయ్యుంటే వాడికి అధర్మంగా మనం శిక్ష చేయకూడదనే లాని ఇంకా ఫాలో అవుతున్నాం మనం. మనది పిచ్చిలా సంవత్సరాలు పడుతుంది అది ఇది అంటారు. కానీ నేను ఒకటి చెప్తాను రాదా, టైం లైన్ అనేది ఉంటది. మన వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, మన ధర్మాన్ని దృష్టిలో పట్టుకొని న్యాయాన్ని రచించారు. మన ల్యాండ్ లో ఉన్న ధర్మాన్ని పట్టుకొని మన న్యాయ శాస్త్రాలు, లీగల్ లాస్ అన్ని రచించారు. సో లీగాలిటీ, ధర్మం బేస్ లో న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే, టైం లైన్ లో వాడి పాపాలు కూడా పండాలి. అందుకే మనకు చూస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కోర్ట్ ప్రొసీజర్స్. ఖచ్చితంగా ఎప్పుడు నువ్వు ఎలాగానే నాకు ఇమీడియట్ గా వీడి తప్పు అని చెప్పేసి శిక్ష చేసేయడము అలా అనుకుంటే, అసలు డబ్బులు ఇచ్చి అందరినీ నిరూపణ అంటే న్యాయ వ్యవస్థే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ధర్మానికి న్యాయం జోడించడానికి టైం లైన్ లో నిజాయితీ అనేది తెలుస్తుంది. నిజం అనేది 10 ఏళ్ల తర్వాత కూడా అబద్ధం నిజం కాదు. నిజం అనేది ఎప్పటికైనా నిజమని ప్రూవ్ అవుద్ది. కాబట్టి దెర్ ఈస్ అ టైం ఫ్రేమ్. వాడి కర్మం పండి, కృష్ణుడు ఎలా అయితే 100 తప్పులు అయిన తర్వాత ఎలా అయితే శిక్షిస్తాడో, ఎవరైతే తప్పు చేశాడో టైంలో వాడి కర్మ వచ్చి ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మన వాళ్ళు కూడా టైం తీసుకుంటారు. బట్ నిజంగా చెప్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మనీయలేదు, బయట వాళ్ళని నమ్మనీయలేదు, ఎవరిని నమ్మనీయలేదు. ఏదో ఒకప్పుడు అయితే టెర్రరిస్టుల భయము, దొంగల భయము మాత్రమే ఉండేది. బ్లడ్ లైన్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో భయంగా బతికి వాళ్ళ చేతిలోనే చావాల్సిన రోజులు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.